తర్వాత మాట్లాడుకోవాలి. సార్, ట్రంప్ నరక భాష, మోడీ సర్కారు మహామర్యాద. భారతదేశం నరకం, నరక కూపం లేదా నరక బిలం, చంద్ర బిలాలు అంటారు కదా, హోల్ హెల్ హోల్ అంట, నరక బిలం లాంటిది భారతదేశం. చైనా సార్, ఈ రెండు నరకాలు అయితే ప్రపంచం నరకమైపోతుంది సార్. ఎందుకంటే జనాభాలో దాదాపు 3/2, 5/3 వంతులు ఈ రెండు దేశాల్లోనే ఉంది. హైయెస్ట్ ఇండియా, సెకండ్ హైయెస్ట్, మొన్నటిదాకా హైయెస్ట్ చైనా. సార్, చైనా ఇండియాలో నరకాలు అన్న తర్వాత, నరకాలుగా మీరు వర్ణించిన తర్వాత ప్రపంచంలో ఏముండదు. మార్క్ సావేజ్ అనేవాడు ఒకడు ఇది పెట్టాడు. సావేజ్ అంటేనే ఒక విధంగా అనాగరికం అని. సావేజ్ ఏజ్ అంటారు కదా, మరి ఆ పేరు ఎంత తగిన సార్థక నామంలాగే ఉంది. అది పెడితే ట్రంప్ గారు దాన్ని అప్లోడ్ చేసి మొత్తం అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ అంతా అటువైపు. ఇది నిజంగా మా దేశాన్ని మాట్లాడితే దేశభక్తి, మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై అని మనం ప్రసంగాలు ముగిస్తున్నాము. భారతదేశం నరకము అని ఒక పెద్ద దేశాధ్యక్షుడు, మీరు నమస్తే ట్రంప్ అని ఆయన మాట్లాడుతుంటే దాన్ని మన ప్రభుత్వం బలంగా ఖండించగలిగిన పరిస్థితి లేదు. ఓ ప్రభుత్వం ఒక మీరు కూడా చూస్తుంటారు, పొద్దు నుంచి చర్చ జరుగుతుంది. ఇంతవరకు ఇండియాని ఇంత పెద్దన స్వర్గధామం అన్నారు, అసలు కోహినూరు వజ్రం అన్నారు భారతదేశాన్ని. ఇటువంటి మంచి ఇంత జీవ వైవిధ్యము, ఇంత ప్రకృతి వైవిధ్యం ఉన్న ఉపఖండం లాంటిది ఇది ఎక్కడ లేదు. దీన్ని ఎందుకంత అవమానించారు? అమెరికా పౌరసత్వం కోసం చైనా వాళ్ళు, భారతీయులు వచ్చేసి తేలిగ్గా పౌరసత్వం పొందేస్తుంటారు అని చాలా ఈసడింపుగా జాతి విద్వేషంతో వాళ్ళు మాట్లాడితే మనం ఎందుకు ఖండించలేకపోతున్నాం ధైర్యంగా? ఇంత మాట అంటే నాది నరకం కాదురా స్వర్గము, వేద ఘోషలు పారనిచ్చట అని ఏదో ఇది ఉంది కదా, జన్మించినాడవి భారతదేశమునని, స్వాతంత్ర ఏ పూర్వ పుణ్యమో ఏదో ఈ దేశంలో పుట్టేవరా. అంతేందుకు అల్లూరి సీతారామరాజు చెప్తాడు కదా, రూథర్ఫర్డ్ జన్మ జన్మలకు ఈ పుణ్యభూమిలోనే పుడతాను, ఇక్కడ మట్టి పవిత్రం, నేల పవిత్రం, గాలి పవిత్రం, అణువణువు పవిత్రం అని. నీలాంటి వాడు ఈ బానిస దేశమున కాక మా దేశమున అని. అంటే ఆ దేశభక్తి అన్నది అంత ముఖ్య పాత్ర వహిస్తుందే. ఈ దేశాన్ని నరకమని వాడెవడో నోరు పారేసుకుంటే దాన్ని ధైర్యంగా ఖండించి మా దేశాన్ని అవమానిస్తావని ప్రశ్నించకపోయిన తర్వాత భరతమాత నిజంగా సంతోషిస్తుందా? నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమన్నారు, ఈ ప్రకటన సరైన స్ఫూర్తితో లేదు, భారత అమెరికా సంబంధాల సమగ్ర చిత్రాన్ని ఇది ఆవిష్కరించడం లేదు. ఏమిటి సార్ ఆ సమగ్ర చిత్రం? అమెరికాకు లోబడి ఉండడమా? సమగ్ర చిత్రం అంటే మా మధ్య చాలా సంబంధాలు చాలా అత్యుత్తమంగా ఉన్నాయి, అత్యుత్తమంగా ఉంటే ఇలా ఎందుకు ఆఘోరిస్తారండి? చాలా ప్రాథమికమైన విషయం కదా. ఈ ఒక్క వ్యాఖ్యతో భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని ట్రంప్ పూర్తిగా కించపరిచాడు. ఇప్పటికైనా మనం ఎవరెవరో యూట్యూబ్లో పోస్ట్ పెట్టారని, ఇంకెవడో ఏదో కామెంట్ చేశాడని ఎవరినో అరెస్ట్ చేస్తుంటాం, ఎవరినో కేసులు పెడుతుంటాం. ఇక్కడ ఈ దేశాన్ని ఇంత మాట అన్నటువంటి ఆ ట్రంప్ను తెలుగు భాషలో కంప్ అనడం కూడా ఇప్పటికి మామూలు అలవాటు అయిపోయింది. ఆయన మీద వెంటనే ఖచ్చితమైన గౌరవప్రదమైన భారతదేశ ప్రతిష్టకు తగినటువంటి ప్రకటన చేయాలి తప్ప ఏదో సన్నాయి నొక్కులు నొక్కడము, వాళ్ళ కోపం రాకుండా చూసుకోవడం కాదు. ఇది నెంబర్ 1 వర్మ. నెంబర్ 2, మీరు చూస్తే మాట్లాడితే పాకిస్తాన్ అంటారు, అదే నోటితో అంత ముందు రోజు ఐ థ్యాంక్ అసీం మునీర్ హీఈస్ ది మెయిన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ పీస్, హీఈస్ ఎ వెరీ గ్రేట్ ఫెలో అని అసీం మునీర్ని అంత పొగిడిన నోటితో భారతదేశాన్ని నరకం అన్నాడే. ఈ రెండింటినీ కలిపి పోల్చుకోలేమా మనం? ప్రతి వాళ్ళ మీద పాకిస్తాన్ ముద్ర వేస్తుంటాం. పాకిస్తాన్ అంత నెత్తిన పెట్టుకొని అసలు ఒక సైనిక పరమైనటువంటి వీటికి పాల్గొన్న వ్యక్తిని అలా అంటే, కాబట్టి 2 కూడా కనపడతాయి. 3వది కూడా కనపడుతుంది. ఇరాన్ వస్తే సర్దుబాట్లకు రావాలి, లేకపోతే చచ్చిపోండి అంటున్నాడు. ఏ దేశాన్ని గురించి అయినా దే హ్యావ్ టు కమ్ టు ది డీల్ ఆర్ హ్యావ్ టు డై అంటున్నాడు ట్రంప్. అంటే ఎంత దురహంకారం తలకెక్కితే అని మాట్లాడతారండి. దీన్ని మేము ఏకీభవించట్లేదు. నో కంట్రీ షుడ్ టాక్ లైక్ దట్ అబౌట్ ది అనదర్ కంట్రీ. ఇంకో దేశాన్ని గురించి అలా మాట్లాడకూడదు అని భారతదేశం చెప్పకపోతే ఎవరు చెప్తారు సార్? 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశం, చిరులు పొంగిన జీవగడ్డ ఇది అని చెప్పినటువంటి ఈ దేశం, అలీన విధానానికి, శాంతికి, వీటన్నిటికీ అగ్రభాగాన్ని నిలబడిన ఈ దేశం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు సార్? ఎందుకు చెప్పరు మీరు? ఇంకెందుకు విశ్వగురువులు చెప్పాల్సినటువంటి మాట కాదు అది. నేను ఎవరిని నిందించట్లేదు. విశ్వగురువులు చెప్పవలసింది ఏంటి?
ఇంకో దేశాన్ని నరకమని నోరు పారేసుకోవద్దు, ఇంకో దేశాన్ని చంపుతానని అనొద్దు, శాంతిగా ఉందని చెప్పాలి కదా. కాబట్టి ఐ థింక్ భారతదేశం నోరు విప్పాల్సినటువంటి సమయం ఇప్పటికీ చాలా అయిపోయింది. కనీసం ఇప్పటికి కూడా విప్పకపోతే మటుకు మన దేశం యొక్క గౌరవానికి చాలా భంగం కలుగుతుంది. ట్రంప్ కంపు ఇంతటితో ఆగుతుంది అన్నటువంటి ఇది కూడా లేదు. హార్మోజ్ దగ్గర కూడా మనం ఒక అడకాతలో చిక్కుకుపోయినట్టుగా ఉంది. ఇండియా చైనా నోరు తెరిస్తేనే ఈ ప్రపంచం కాపాడబడుతుంది. ఇండియా చైనా రష్యా, అమెరికాను ట్రంప్ యొక్క అఘాయిత్యాలను అదరగణాన్ని ఆపగలిగినటువంటి శక్తి, ఆక్షేపించగలిగినటువంటి బలం ఈ 3 దేశాలకే ఉంది. కాబట్టి నేరుగా మనల్ని నరక బిలాలతో, నరక కూపంతో పోల్చిన తర్వాత కూడా మనం ఇంకా మర్యాదగా మాట్లాడితే మన గౌరవం నిలబడుతుంది. రైట్ సార్. కొన్నిసార్లు ధిక్కరించాలి, కొన్నిసార్లు ప్రశ్నించాలి, కొన్నిసార్లు ప్రతిఘటించాలి. ఆ సమయం వచ్చింది.